పిఎంశ్రీ ఎస్పీహెచ్ఎస్ బజార్ ఏరియా బెల్లంపల్లి పాఠశాల ఈరోజు బడిబాట కార్యక్రమంలో భాగంగా రవీంద్రనగర్ బస్తీకి వచ్చాము. మా పాఠశాలలో పిఎంశ్రీ స్కీమ్ కింద మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక ఉచితమైనటువంటి కార్యక్రమాలను కూడా పాఠశాలలో నిర్వహిస్తున్నాము. ఒకటి, విద్యార్థులకి ప్రతిరోజు మధ్యాహ్న భోజనము, వారంలో 3 రోజులు ఎగ్స్ ఇస్తున్నాము. అదేవిధంగా 2 కూరగాయలతోని భోజనం పెడుతున్నాము. పుస్తకాలు మరియు నోట్బుక్స్ కూడా ఉచితంగా అందిస్తున్నాము. 2 జతల యూనిఫామ్స్ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా పిఎంశ్రీ స్కీమ్ కింద ప్రతి విద్యార్థిని కూడా ఎక్స్పోజర్ విజిట్ కింద రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ చారిత్రాత్మక ప్రదేశాలను కూడా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ కింద ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్స్తో కూడినటువంటి ఎగ్జామ్ని పరీక్షలను కూడా నిర్వహించడము, సిలబస్ కూడా ఆ విధంగానే డిజైన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఐఎఫ్ఈ ప్యానల్స్ కింద డిజిటల్ క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నాము. దాదాపు 5 లక్షల విలువైనటువంటి ఐఎఫ్ఈ ప్యానల్స్తోని ప్రతి క్లాసులో కూడా డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నాము. ఈ విధంగా అనేక సౌకర్యాలతోని ల్యాబొరేటరీ, తర్వాత వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా మా పాఠశాలలో ప్రత్యేకంగా ఉంది. అబ్బాయిలకి ఎలక్ట్రానిక్స్లోను, అమ్మాయిలకి అపైరల్స్లోను మాకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పిల్లలకి ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్స్ నిర్వహించడంతో పాటు వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈసారి ఎస్ఎస్సిలో కూడా మంచి రిజల్ట్ని సాధించాము. 114 మంది విద్యార్థులు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తే 108 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 98% రిజల్ట్ తీసుకున్నాము. అదేవిధంగా ఒక విద్యార్థి వేదా ట్రస్ట్లో కూడా ఎన్నిక కావడం జరిగింది. 6 సంవత్సరాల పాటు కార్పొరేట్ కాలేజీలో చదవడానికి ఆ విద్యార్థికి అవకాశం ఉంది. అదేవిధంగా రాబోయేటువంటి ఆర్జేకేటీలో కూడా బాసర్లో ఉన్నటువంటి ఐఐటీలో కూడా మన విద్యార్థులకు వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రైవేట్ స్కూల్లో చదవడం కంటే గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల లాభాలు ఉన్నాయి. వేదా ట్రస్ట్ కానివ్వండి, బాసర ఐఐటీలో చదవడం కానీ, ఇప్పుడు మహబూబ్ నగర్లో కూడా కొన్ని సీట్లను పెంచడం వల్ల మనకి ప్రైవేట్ స్కూల్లో కంటే గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల మంచి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుందనేటువంటిది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎన్ఎంఎస్ కూడా మేము ఈసారి 2 సాధించాము. ఆ విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా 12,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల పాటు విద్యార్థులకు వస్తుంది. దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాము. నెక్స్ట్ టైం మా దగ్గర నుంచి జిల్లాలో టాపర్గా ఉండేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాము. కాబట్టి తల్లిదండ్రులారా, బడిబాట కార్యక్రమంలో భాగంగానే కాకుండా